సినీ పరిశ్రమకి ఒక యువ కెరటం పరిచయం అయ్యారు. అదే రాజ్ కుమార్ కెరటం అనే మూవీతో మన ముందుకు వచ్చారు. మరి కెరటం విశేషాలేంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అలాగే హీరోయిన్ రకుల్ ప్రీత్ తెలుగు సినిమాకి పరిచయం అవుతుంది. హాయ్ రకుల్ అండ్ హాయ్ రాజ్ కుమార్. So first of all, congratulations to both of you because debut movie kabatti. So Raj Kumar, ela anpistundi? How do you feel with the first movie? Amazing andi. First cinema andarki oka dream come true laga untundi. Ee platform first movie ane kaakunda inta pedda platform me expect cheyananta pedda platform SV Babu garu maku icharu, ma cinema producer garu. This movie is releasing in 3 languages: Telugu, Tamil and Malayalam. Yes. నేను యాక్టర్ అవుదాను అనుకున్నాను కానీ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ స్టేజ్ రైట్ నౌ. ఓకే. అండ్ రాకుల్, హౌ డు యూ ఫీల్? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? I feel great. I mean, like you just said, it's a great platform. Our entire team is very nice. It's highly professional. And I had a wonderful time. I mean, I never felt I was out of home, out of Delhi. I mean, Hyderabad was like home for me. And everything went on so smoothly. I never felt the language barrier, which I thought I would. So everybody was cooperative. Everybody helped me, whether it is director, the co-actor, everybody on the set. So it was great. All in all, amazing experience. Okay, and Rakul ni manu introduce cheyalante differently. She is Femina Miss India 2011 and chala feathers some cat lo unnai. She has got so many feathers on her cat, like best smile, best eyes, and she was viewers' choice also. Congratulations, Thank Rakul. you so much. When was your entry to movie? See, I had done Keratam before Miss India. My first movie was a Kannada movie. How my journey started was that I have been modeling for the last 3 years, and Kannada movie happened to me right when I entered modeling. But then my biggest barrier was my education. Okay. I wanted to complete my graduation, which I just finished 2 months back, which is my BSc Maths. So that was the biggest barrier. My college was strict, so I could not take up a lot of movies. So when Keratam came my way, I heard the script and I thought I must go in for it because it had lesser number of shooting days for me. And in spite of having that, it had a very energetic appeal. You know, the character was very fresh. So I thought it would be a nice launch pad. So And Raj Kumar, మిమ్మల్ని కూడా పరిచయం చేయాలంటే the other way, your cousin of Prabhas, right? So అంటే మూవీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రావటం ఎలా అనిపిస్తుంది? అంటే యూ టేక్ దట్ బ్యానర్ బిహైండ్ యూ, ఎలా అంటే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఎలా అయింది? సిన్స్ మై చైల్డ్హుడ్ ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్. అంటే నేను 6th 7th క్లాస్ అప్పటి నుంచి యాక్టర్ అవుదామని అనుకున్నాను. అప్పటి నుంచి పెద్దనాన్న గారు కూడా చెప్పాను నేను యాక్టర్ అవుదామని. ప్రాసెస్ అలా నడుస్తుంది. దెన్ ఆఫ్టర్ ఐ ఫినిష్ మై గ్రాడ్యుయేషన్ సీరియస్ ట్రయల్స్ స్టార్ట్ చేశాను. పెద్దనాన్న నేను ఎప్పుడు అంటే సినిమా రాకముందు నుంచి చాలా సజెషన్స్ ఇచ్చేవారు లైఫ్లో. ఎలా ఏంటి సినిమాకి రావాలనుకుంటున్నావు, వాట్ ఆ పద్ధతులు ఏంటి, నువ్వు ఉండు చూడు, చాలా నేర్చుకోవాలి, బుక్స్ చదువు, నవల్స్ చదువు, క్యారెక్టరైజేషన్ స్టడీ చేయి, చాలా విషయాలు చెప్పారు. అండ్ హీస్ బీన్ లైక్ బ్యాక్ బోన్ ఫర్ మై లైఫ్. ఐ మీన్ ఇన్ అ వే ఆ ఎమోషనల్ సపోర్ట్కి, ఎందుకంటే వెనెవర్ ఐ యూస్ టు బీ డౌన్ కెరీర్లో ఎప్పుడన్నా లైఫ్లో ఎప్పుడన్నా డౌన్గా ఫీల్ అవుతున్నా ఇట్ వాజ్ హిమ్ మూవీస్. హీఈస్ ఐ వుడ్ సే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఎగ్జాంపుల్ చెప్తాను. మా సినిమా సెలెక్ట్ అవ్వక ముందు, ఐ మీన్ నా కెరటం సినిమా వచ్చినప్పుడు నాకు బాగా కన్ఫ్యూజన్లో ఉన్నాను. పెద్దనాన్న నీ సినిమా చేయాలా వద్దా ఏంటి చెప్పండి. సినిమా చూసారు, కన్నడలో ఆల్రెడీ ఈ మూవీ రిలీజ్ అయింది, జోష్ అని ఆల్రెడీ రిలీజ్ అయ్యి 175 days ఆడింది. ఆ సినిమాని చూసి వెంటనే చెప్పారు, ఈ సినిమా కళ్ళు మూసుకుని చేసేయి, చాలా మంచి మెసేజ్ ఉన్న మూవీ, నీ యాక్టింగ్ కూడా స్కోప్ ఉంటుంది, నువ్వు బాగా పర్ఫామ్ చేయాలి, మంచి సినిమా అవుతుంది తప్పకుండా అన్నాను. ఇంకా ఎంకరేజ్మెంట్ తోటి ఐ జంప్డ్ ఇంటూ కెరటం. అండ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక 2-3 days ముందు నుంచి యాక్చువల్లీ నిద్ర పట్టట్లేదు రాత్రులు. 2-3 days కూడా కాదు యాక్చువల్లీ, మోర్ టెన్షన్. ఆబ్వియస్లీ నాకేంటంటే ఇప్పుడు పెద్దనాన్న పేరు ఉంటుంది, పెద్దనాన్న గారి పేరు ఉంటుంది, ప్రభాస్ అన్నయ్య పేరు కూడా గ్యారంటీ అటాచ్ అవుతుంది. వారిద్దరు చాలా ఎస్టాబ్లిష్ స్టేజ్లో ఉన్నారు, చాలా పెద్ద స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు నేను కొత్తగా వస్తున్నాను, ఆ భయం ఏంటి, చేయగలుగుతానా చేయలేనా, లేకపోతే ఏంటి నేను ఇలాంటి సినిమా చేస్తున్నాను, లేకపోతే నేను చేయగలుగుతానా అలా చేయగలుగుతానా, ఏమంటారు, ఆ భయాలన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి.
నాకు నిద్ర పడట్లేదు రాత్రులు. పెద్దనాన్న ఫోన్ చేసి పెద్దనాన్న రాత్రి నిద్ర పడట్లేదు, భయం వేస్తుంది అని చెప్పాను. రమ్మన్నారు, ఇంటికి రా కలుద్దాం మాట్లాడదాం అన్నారు. ఆ పర్టికులర్ ఫేస్ ఆఫ్ మై లైఫ్ అర్జునుడికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు శ్రీకృష్ణుడు ఇచ్చే గీతోపదేశం లాగా ఉండింది. ఎగ్జాక్ట్లీ నేను అదే అనుభూతున్నాను, ఇటువంటి గీతోపదేశం గీత అది కూర్చుని నా పెద్దది చాలా మంచి మంచి మాటలు చెప్పారు పెద్దనాన్న. ఆయన చెప్పారు, భయపడితే నువ్వు జీవితంలో యాక్టింగ్ చేయలేవు, అది గుర్తుపెట్టుకో. భయపడేవాడు అసలు యాక్టరే కాదు. నీకు ఆ క్యారెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేయి, ఆ క్యారెక్టర్ని ఎలాగా ఫుల్ఫిల్, దానికి రిక్వైర్మెంట్స్ ఏంటో దాన్ని ఫుల్ఫిల్ చేయి, దాని గురించి ఆలోచించు. బయట వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో వీళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళు చూస్తున్నారు కదా, నేను చేయగలుగుతానా లేదా అన్నీ నువ్వు పక్కన పెట్టేసి, నువ్వు చేయగలుగుతానా లేదా అంటే ఇంక యూఆర్ నాట్ అన్ యాక్టర్. నువ్వు ఆ క్యారెక్టర్ని చేయాలి యాజ్ అన్ యాక్టర్, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నువ్వు చేస్తే జనాలు మెచ్చుకుంటారు, అది తర్వాత వస్తుంది. కానీ ముందు నువ్వు చేయాల్సింది నీ క్యారెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేయన్నారు. ఇంకా అలా అనేసరికి ఆ ఇన్స్పిరేషన్ స్టార్ట్ అయింది. అక్కడ ఇంకా భయంకరంగా ఆ భయం పోయింది. ఇంకా అది కంటిన్యూ అయింది షూటింగ్ మొత్తం. ఎప్పుడన్నా మూడ్ ఆఫ్ అయినా లేకపోతే మైండ్ డైవర్ట్ అయినా సరే ఐ యూస్ టు కాల్ అప్ పెద్దనాన్నకి ఫోన్ చేసి, పెద్దబాజీ మూడ్ అవుట్ అవుతుంది, ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు, ఈ టెన్షన్ వచ్చేస్తుంది ఈ సీన్లో, చేయాలంటే కొంచెం ఫేక్గా వస్తుందేమో అనిపిస్తుంది అంటే చెప్పారు, ఏంటి ఏం ఆడుతున్నావు అసలు నువ్వు, వై యూ గెటింగ్ స్కేర్డ్, నువ్వు చేయగలుగుతావు నాకు తెలుసు అనేవారు. దాట్ హీ సపోర్టెడ్ మీ ఇన్ అ వెరీ గుడ్ వే. Rakul, with you, acting, are you comfortable in front of camera in your debut movie, or you have taken skills తీసుకున్నారా training kind of? No, I did not take any training. In fact, I've always been a very camera friendly person. My first folio was done when I was 2.5 years old. Oh, great. So I've always had this interest and inclination towards the media world. And also, like I said, I was into modeling, so a lot of times I'd face the camera, be it for TV commercials and video shoots here and there. So I did not have any apprehensions as such. In fact, I enjoy being in front of the camera. I did not take any acting classes before this movie, but during the course of Miss India, I happened to take training with Actor Prepares, that is Mr. Anupam Kher's Institute, because we had a collaboration. So now I can say I've undergone training for about 15-20 days with them. To know more about your background, you hail from which place? I am from Delhi, but my dad's from the army. Okay. So I have been traveling all over the country. My schooling was spread across the country, but yes, originally from Delhi. ప్రతి చోట నువ్వేనంట, నీ అందంలో నీ గంధాలెన్నో నన్ను తాకేనంట.